ఈ వీడియోలో వచ్చేసి నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. అది బ్యాక్ పెయిన్‌కి సంబంధించిందనమాట. సో, ఎందుకు ఇప్పుడే షేర్ చేస్తున్నాను, ముందే షేర్ చేయలేదు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇన్ కేస్ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉండి నేను చెప్పే సింప్టమ్స్ ఉంటే డెఫినెట్‌గా చూడండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతదనమాట. సో, ఏంటంటే ఒకసారి నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు జనరల్‌గా మనం పైనే కూర్చొని వర్క్ చేస్తాం. ఒకరోజైతే ఎక్కువ అవర్స్ కింద కూర్చొని వర్క్ చేశాననమాట. సో, నా బ్యాక్ అయితే సడెన్‌గా పట్టేసింది. లైక్ చాలా పెయిన్ అనిపిచ్చింది. తర్వాత ఒక 2 మంత్స్, 3 మంత్స్ నా పెయిన్‌ని నేను ఇగ్నోర్ చేశాను. ఎందుకంటే జనరల్‌గా సొక్కు పట్టింది అంటారు కదా! అలాగా ఏమన్నా పట్టేసిందేమో అది ఆటోమేటిక్‌గా తగ్గిపోయిద్ది అనుకున్నాను. బట్ నాకు స్లోగా ఏంటంటే నాకు బాగా పెయినొచ్చేది. మెయిన్‌గా నిద్రపోతున్నప్పుడు చాలా పెయిన్ అనిపిచ్చేదనమాట. సో, నేను ఒకరోజు రీల్స్ చూస్తున్నప్పుడు ఎందుకో ఒక డాక్టర్ ఆన్‌లైన్‌లో ఇలా ఒక కండిషన్ చెప్పారనమాట. ఏంటంటే మీకు కనుక ఒక లోవర్ బ్యాక్‌లో పెయినొస్తా అండ్ ఆ పెయిన్ గనుక ఒక పర్టిక్యులర్ లెగ్ ఆ లోవర్ బ్యాక్ సైడ్ ఉన్న లెగ్‌లో గూడా పెయినొస్తుంటే అది సయాటికా. సో, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా చేశానో లేదో బట్ సయాటికా అని ఒక కండిషన్. సో, దాన్ని మీరు ట్రీట్ చేయించుకోవాలి అని చెప్పైతే ఉందనమాట. ఇనీషియల్‌గా మనం డిటెక్ట్ చేసుకుంటేనేమో మనకి త్వరగా లైక్ టాబ్లెట్స్ అండ్ సమ్ ఎక్సర్‌సైజెస్‌తో క్యూర్ అయిపోయిద్ది. బట్ మనం పోస్ట్‌పోన్ చేసే కొద్దీ కొంచెం సివియర్ అయ్యిద్ది అన్నట్టు చెప్పారు. సో, ఈ పెయిన్ వచ్చినప్పుడు ఇనీషియల్‌గా అయితే నేను చాలా రకాల ఆలోచన నా బుర్రలోకొచ్చాయి. ఫస్ట్ అది తగ్గట్లేదు. అండ్ నేనేమి బ్యాక్ మరీ గట్టిగా అది స్ట్రెస్ అయిపోయేలాగో, లేకపోతే నా బ్యాక్ ఎక్కువ ప్రెషర్ తీసుకునే పనులు నేను చేయలేదు. అలాంటిది నాకేమీ బ్యాక్‌కేమి దెబ్బలు తగలలేదు. అసలేం జరగలేదు. బట్ బ్యాక్ పెయిన్ వచ్చింది. అదే నేను ఒకరోజు కింద కూర్చొని వర్క్ చేసినందుకు సో, ఎక్కువసేపు వర్క్ చేశాను. అదొక్కటే చేశాను. ఆ తర్వాత నుంచి పెయిన్ ఉంది. సో, దాన్ని నేను లైట్ తీసుకున్నా. బట్ ఎప్పుడైతే ఆ డాక్టర్ అది పెట్టారో లైక్ నాకు కూడా ఒక బ్యాక్‌లో ఒక సైడే పెయినొస్తది. అండ్ అది కూడా ఏదైతే లెఫ్ట్ సైడ్ పెయినొస్తుందో లెఫ్ట్ లెగ్ కూడా నుంచొని వర్క్ చేస్తున్నా, వంట చేస్తున్నా అది లాగుతున్నట్టు అనిపిచ్చేదనమాట. సో, నేను ఇవన్నీ చూసి ఎందుకొచ్చిన గొడవలే ఒక్కసారి చెక్ చేయించుకుంటే సేఫ్ కదా! అని చెప్పి నేనైతే హాస్పిటల్‌కెళ్ళాను. ఎళ్ళిన తర్వాత డాక్టర్ ఒకటే అడిగారు. "నీకు బ్యాక్ పెయిన్ సైడ్‌కుంది. దాంతో పాటు నీకు కాలు లాగుతుందా?" అన్నారు. నేను లాగుతుంది అన్నా. సో, ఆయన చెప్పాడు "నీకు సయాటికా ఉంది" అని చెప్పి. సో, ఇది కన్ఫర్మ్ అవ్వకముందు నేను చాలా ఆలోచించాననమాట. ఇన్‌కేస్ ఇది కిడ్నీ స్టోన్స్ అయ్యుండొచ్చు. నా బ్యాక్ ఏదన్నా ఇరిగిపోయిందేమో అనుకున్నాను. బట్ ఎప్పుడు సాహసం చేయలేదు. ఎందుకంటే ఏం చేయలేదు కదా మనం తగ్గిపోయిద్ది అనుకున్నాను. తీరా డాక్టర్ అది కన్ఫర్మ్ చేశాక నేను చెప్పాను డాక్టర్ నేను జస్ట్ కింద కూర్చొని లేచానండి అంతే ఎక్కువసేపు అన్నాను. అప్పుడు డాక్టర్ చెప్పింది ఏందంటే మీరు అంత హార్డ్ సర్ఫేసెస్ మీద ఎక్కువసేపు కూర్చున్నా గానీ మీ బ్యాక్‌కి చాలా ఎఫెక్ట్ ఉంటది. సో, కూర్చొని లెగడం కూడా కొన్ని కొన్ని సార్లు ఎఫెక్ట్ అవుతది కాబట్టి ఎక్కువసేపు కింద అసలు కూర్చోకూడదు. అది కూడా హార్డ్ ఏదైతే ఫ్లోర్స్ ఉంటాయో వాటి మీద కూర్చోకూడదనమాట. సో, ఎవరికైనా ఇది టిప్పే జనరల్‌గా కింద కూర్చొని ఎక్కువసేపు ఉండే వాళ్ళకైతే ఒకప్పుడు లైక్ మొత్తం ఇసక లేకపోతే మట్టితో ఉండేవి కాబట్టి ఇల్లులు డైరెక్ట్‌గా కూర్చుని ఏం గాదు. ఇప్పుడంతా గూడా కంకర్, సిమెంట్ అండ్ ఈ మార్బుల్స్ కాబట్టి అంతలాగా బ్యాక్‌కి మంచిది గాదంట. ఇన్‌కేస్ మీరు కూర్చోవాలి కిందన్నా ఏదన్నా గ్రాస్ ఆర్ సాండ్ మీద మాత్రమే కూర్చోవాలి. సో, అని జెప్పి డాక్టర్ అయితే చెప్పారనమాట. నేనెందుకు ఈ వీడియో ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఈ సయాటికా అని చెప్పి ఏదైతే రీల్ నేను చూసానో, అప్పుడు ఆ డాక్టర్ కింద మీకెవరికైనా ఇలాంటి కండిషన్ ఉంటే లైక్ కామెంట్ చేయండి సయాటికా అని చెప్పి అంటే లిటరల్లీ 3000-4000 మెసేజెస్ వచ్చాయి ఆ డాక్టర్‌కి. సో, మాకు సయాటికా ఉంది. లైక్ ఆ డాక్టర్ టిప్స్ చెప్పారనమాట ఇన్‌స్టా రీల్‌లో ఎలా చేయాలని. దానికి కింద మాకు కూడా టిప్స్ పీడిఎఫ్ కావాలి అని చెప్పి అన్ని మెసేజెస్ ఉన్నప్పుడు ఓకే. నేనే కాదు చాలామందికి ఈ కండిషన్ ఉండొచ్చు. బట్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా లైక్ నాలాగా ఇగ్నోర్ చేస్తున్నారేమో అనిపించి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాననమాట. ఇన్‌కేస్ మీకు కూడా నాలాగా అనిపిస్తుంది లైక్ ఏదైనా పెయిన్ ఉంది. బట్ ఏంటో అర్థం కాకపోతే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిదనమాట. బికాజ్ మనం లేట్ చేసే కొద్దీ అక్కడ కూడా పెయిన్ పెరుగుతూ ఉంటది కాబట్టి జస్ట్ ఒకసారి ఎళ్లి కన్సల్ట్ అవ్వండి. సో, ఇంకొకటి కూడా మనం మార్బుల్స్ ఉన్న ఫ్లోర్స్ మీద ఎక్కువ నడుస్తున్నాం కాబట్టి మీరు ఇన్‌కేస్ హౌస్ వర్క్ చేసినా లేకపోతే ఇంట్లో ఎక్కువ ఉంటారు. ఇంట్లో ఎక్కువ నడుస్తారు అనుకుంటే మీరు సాఫ్ట్ స్లిప్పర్స్ వేసుకొని నడవండి. బికాజ్ మన లెగ్స్ అండ్ జాయింట్స్ మీద చాలా ప్రెషర్ పడుతుందంట. లైక్ డైరెక్ట్‌గా నడవడం వల్ల ఈ హార్డ్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్స్‌ట్రా ప్రెషర్ ఇస్తాయన్నమాట. ఇన్ ద ఆపోజిట్ ఏదైతే సాఫ్ట్
గ్రాస్ కానీ, శాండ్ మీద కానీ మీరు నడిచారనుకోండి, మీకు దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ బాడీ అనేది ఆ ప్రెషర్ పాయింట్స్ వల్ల లైక్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ మంచిగా ఉంటాయన్నమాట. అలా కాకుండా మీరు ఇన్‌కేస్ హౌస్‌లో ఎక్కువ ఉంటాము, ఎక్కువ తిరుగుతూ ఉంటాము అండ్ మాది మార్బుల్ ఫ్లోర్ అనుకుంటే మాత్రం కంపల్సరీగా చెప్పులైతే వాడండి. ఇదొక ప్రికాషన్ అనమాట. సో, ఇవన్నీ బేసిక్ థింగ్సే బట్ మనం ఇగ్నోర్ చేసి ఇక్కడ దాకా తెచ్చుకుంటాము. ఇప్పుడు నాదే చూడండి అసలు చిన్న విషయము. సో, అప్పుడే నేను చూయించుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఇప్పటికి లేట్ కాలేదు. సో, డాక్టర్ అయితే ఇన్‌కేస్ ఇలాంటి కండిషన్ మీకుండి ఇంకా డాక్టర్ దగ్గరికెళ్ళకుండా మేబీ ఎళ్ళే టైం ఉంది అనుకుంటే చిన్న చిన్న టిప్స్ నేను చెప్తాను. సో, నాకు చెప్పిందేంటంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయొద్దన్నారు. స్కూటీ మీద కూడా ఎక్కొద్దన్నారు. అండ్ ఇండియన్ వాష్‌రూమ్ వాడొద్దు అన్నారు. తర్వాత కింద ఎక్కువ కూర్చొని లెగవద్దని చెప్పారు. అదే మెయిన్ థింగ్ అనమాట. అండ్ బాడీ వెయిట్ తగ్గించుకోమన్నారనమాట. అండ్ వాకింగ్ చేయమన్నారు. ఎప్పుడు కూర్చొని ఉండకూడదు. సో, బాడీకి కొంచెం మూవ్‌మెంట్ ఇమ్మన్నారు. సో, ఇన్ కేస్ మనం దీన్ని ఇగ్నోర్ చేస్తే ఇది పర్మనెంట్‌గా కూడా పెయిన్ ఉండిపోయే ఛాన్స్ కూడా ఉందంట. సో, నాకైతే ప్రెజెంట్ టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఎక్సర్‌సైజెస్ చెప్తాను. ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే తగ్గిపోయిద్దన్నారనమాట. ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది కాబట్టి. సో, మీరు కూడా ఎవరైనా ఇలాంటి కండిషన్ ఉంటే డెఫినెట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి సజెషన్స్ తీసుకోండి. సో, నేను కామెంట్స్ చూసిన తర్వాత డిసైడ్ అయ్యాను. ఓకే. ఈ రీల్ చేద్దాం. బికాజ్ ఎంతో కొంతమందికి కనెక్ట్ అవుతది. ఇన్ కేస్ ఎవరికి ఒకవేళ కనెక్ట్ అవ్వకపోయినా ప్రికాషన్స్ అన్నా తీసుకుంటారు ఇలాంటివి జరగకుండా అని. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్‌కి మనం చాలా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉందనమాట. అండ్ ఈజీగా కూడా క్యూర్ అవ్వట్లేదు ఏది ఒకసారి వస్తే. సో, అందుకని చెప్తున్నాను. అందుకే నేను జనరల్‌గా వీడియోస్ కింద కూర్చొని రికార్డ్ చేస్తాను. ఆర్ ఏ లైక్ అలా నించొని రికార్డ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే కాదు కింద కూర్చోవద్దు అన్నారో నేనైతే చైర్‌లో కూర్చొని రికార్డ్ చేస్తున్నాననమాట వీడియోస్ కూడా. బికాజ్ ఎందుకొచ్చిన రిస్క్ అని చెప్పి. అంటిల్ ఇది పర్మనెంట్‌గా తగ్గిపోయింది అనేదాకా ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు అనిపించింది. సో, నాకైతే లెఫ్ట్ సైడ్ అయితే పెయిన్ అనిపించింది. ఇన్‌కేస్ కొంతమందికి రైట్ సైడ్ లోవర్ అండ్ లెగ్ అయితే పెయిన్ వస్తది జనరల్‌గా. లెగ్ పెయిన్ కూడా వస్తదనమాట. నైట్ ఎక్కువ గుచ్చుతున్నట్టు పడుకున్నప్పుడు ఆ సైడ్ అసలు నేను పడుకోలేకపోయేదాన్ని. సో, అలా కూడా ఉంటది. మెయిన్ నాకు నైటే ఎక్కువ పెయిన్ అనిపిచ్చేది. కొన్ని కొన్ని సార్లు సడెన్‌గా వచ్చేది. సడెన్‌గా ఆగిపోయేదనమాట. సో, యాక్చువల్‌గా నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఆన్‌లైన్‌లో ఈ సింప్టమ్స్ అన్నీ కిడ్నీ స్టోన్స్‌కి కూడా రిలవెంట్‌గా అనిపించినాయి. సో, నేను ఫస్ట్ కిడ్నీ టెస్ట్ చేయించుకున్నాను. లివర్ టెస్ట్‌లు ఇవన్నీ అయిన తర్వాతే ఓకే. ఇవన్నీ కాదు నాకుంది బ్యాక్ పెయినే అని కన్ఫర్మ్ అయిందనమాట. సో, ఇన్ కేస్ మీకు గనక ఇలా ఉంటే ఫస్ట్ మీరైతే బ్యాక్ పెయిన్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అంటే ఆర్థోపెటిక్‌ని. ఆయన గనక కాదు అంటే ప్లీజ్ కన్సల్ట్ కిడ్నీ స్కానింగ్ ఇది కూడా ఒకసారి చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి పెయిన్ ఎందుకొస్తుందని. బట్ ఇగ్నోర్ అయితే చేయకండి. ఎందుకంటే ఈ కండిషన్ చాలా మందికి ఉంది అని అనిపిస్తుంది నాకు కూడా ఆన్‌లైన్‌లో చూస్తే. అండ్ నాకు ఆ రీల్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. సడెన్‌గా నేను మైండ్‌లోనే థింక్ చేశాను. ఇలా అనిపిస్తుందేంటి, ఇలా అనిపిస్తుందేంటి అని సడెన్‌గా రీల్ వచ్చింది. సో, ఆ రోజే నేను ఫిక్స్ అయ్యి డాక్టర్ దగ్గరికెళ్ళాననమాట. ఓకే. ఇది మనం అనుకుంటున్న నార్మల్ పెయిన్ ఏం కాదు అని. సో, ఇన్ కేస్ నాలాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎవరైనా అనుకుంటే డైరెక్ట్ ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అండ్ బ్యాక్‌కి కూడా మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న ప్రొటెక్షన్స్ తీసుకోండి. అండ్ ఆన్‌లైన్‌లో యోగా చాలా అంటే లైక్ బ్యాక్ కోసం చాలా యోగాస్ ఉన్నాయన్నమాట. ఆసనాస్. మీరొక 15 మినిట్స్, 20 మినిట్స్ టైం కేటాయించి మీ బ్యాక్ కోసం కూడా ఆ యోగాసనాస్ చేసినా చాలా రిలీఫ్‌గా ఉంటది. లైక్ ప్రతి ప్రాబ్లమ్‌కి ఆన్‌లైన్‌లో యోగా అనే ఒక సొల్యూషన్ ఉందనమాట. అండ్ అది ఫ్రీ కూడా. మన తెలుగులో కూడా చాలా లెక్చర్స్ ఉన్నాయి. సో, మీరు ఏ పర్టిక్యులర్ పార్ట్ గురించి ఆర్ ఎంటైర్ బాడీ ప్రొటెక్షన్ కావాలన్నా యోగా కూడా ట్రై చేయండి. సో, ఈ వీడియో అయితే ఇంతే. ఇది జస్ట్ ఒక ప్రివెన్షన్ అండ్ ప్రికాషనరీ వీడియో అనమాట. నాకు తెలిసింది నేను షేర్ చేశాను. నేనేం ఎక్స్‌పర్ట్‌ని కాదు. అంటే మెడికల్ నాలెడ్జ్ నాకు లేదు. బట్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏం జరిగిందో ఇన్ కేస్ మీకు నాలాగా అనిపిస్తే ఏం చేయాలో మాత్రమే షేర్ చేశాను.